సో నా నాకు అర్థమైన విషయం ఏంటంటే వాసవి అర్బన్ గురించి అందరికి కూడా కొన్ని సందేహాలు అండ్ కస్టమర్స్కు కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నమాట వాస్తవమే. సో దానికోసము పబ్లిక్కు మరియు మా కస్టమర్స్కు మీ ద్వారా క్లారిటీ తీసుకోవడానికి ప్రతి ఒక్క హక్కు ఉంటుంది. ఈ హక్కు కస్టమర్స్ వినియోగించుకోవచ్చు. మేము దానికి స్వాగతిస్తున్నాము. సో దే హ్యావ్ రైట్ టు నో ఆల్ ద ఇన్ఫర్మేషన్. సో మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి నేను ఈరోజు ముందుకు వచ్చాను. సో దాని ముందుకు వెళ్తుంటే కనుక వాసవి గ్రూప్ సంస్థ మీ అందరికి తెలిసిన విధంగా 1992లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారి చేత స్థాపించి ఎన్నో ప్రాజెక్ట్స్ను హైదరాబాద్ సిటీలో సక్సెస్ఫుల్గా డెలివర్ చేయడం జరిగింది. కమర్షియల్ ప్రాజెక్ట్స్, హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ప్లస్ రీటైల్ ప్రాజెక్ట్స్ గత లాస్ట్ 2 డెకేడ్స్లో మేము అందివ్వడం జరిగింది. సో ఈ ప్రస్తుత సిచ్యువేషను మనకు ఎవరో నిరసన తెలిపారు. దీని సబ్జెక్ట్ డిస్కషన్ అనేది చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన విధంగా ఈ మీడియా ఛానల్స్లో లేదా మెయిన్గా యూట్యూబ్లో ఇంతకుముందు నేను చూసుకుంటే కనుక ఈ అన్ని ఛానల్స్లో కూడా మనకి ఎక్కడనో లీగాలిటీ లేదని, ఇదేదో ఫ్రాడ్ అని, ఇదేదో రాంగ్ అని చెప్పారు. అటువంటి ఏం లేవండి. 100% మనకు లీగల్గా బైండింగ్తో అన్ని పర్మిషన్స్ తీసుకొని మేము నిర్మాణం చేపట్టాము. దీంట్లో క్వశ్చను డిబేటు అనేది ఒక ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీకి, ప్రాజెక్ట్ యొక్క క్వశ్చనబుల్ ఈ లీగల్ స్టాండ్స్ గురించి కాదు, ప్రాజెక్ట్ యొక్క డెలివరీ టైమ్ లైన్స్ కోసం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓనర్షిప్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ఎప్పుడు డెలివరీ చేస్తారు, మేము కొనుక్కున్నాము, వీ హ్యావ్ పర్చేజ్ ద ఫ్లాట్స్, వాట్ ఈస్ ద డెలివరీ టైమ్ లైన్ అనేది కస్టమర్స్ క్వశ్చన్. సో దీని గురించి ఈ కరెంట్ డిస్కషన్ అనేది కూడా దాని నుంచే మనకి ఇవాల్వ్ అవుతున్నది. సో ఈరోజు దీన్ని అడ్రస్ చేయడానికి ఒక స్లైడ్ షో ద్వారా మేము ఈరోజు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇలా స్టార్ట్ చేద్దామని. అండ్ ఈ ప్రాజెక్ట్కు రేరా రిజిస్ట్రేషన్స్ అన్నీ తీసుకొని రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్తోనే మేము ముందుకు వచ్చాము. కస్టమర్స్ అందరూ కూడా ఈ విధంగా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లోనే పర్చేజ్ చేయడం జరిగింది.